నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ హవా. కేసీఆర్కు షాకుల మీద షాకులు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ నేను చేయబోయే వీడియోకి తప్పకుండా యాప్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. టైటిల్ యాప్ట్గా ఉందా లేదా, అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ హవా ఏంటి, కేసీఆర్కి షాకుల మీద షాకులు ఏంటి అనే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. సో ఇక కమింగ్ టు ద పాయింట్, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హవా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను కదా. ఆ టైటిల్కి ఇది తప్పకుండా యాప్ట్ అవుతుంది అని చెప్పేసి ఎందుకన్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనేవాళ్ళు 2023 ఎన్నికల నుంచే లేరు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేరు. అయినప్పటికీ కూడా తాజాగా జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో తెలుగుదేశం పార్టీ హవా సృష్టించింది, అంటే ఒక ప్రపంచం సృష్టించిందని చెప్పాలి. ఎందుకని అంటే, అసలు నడిపించే నాయకుడు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే భుజాన జెండా వేసుకుని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. మొదట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 8 పంచాయతీలని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అని మనం విన్నాం. ఆ తర్వాత ఆ సంఖ్య 12 అన్నారు, ఆ తర్వాత 15 అన్నారు, ఇప్పుడు 20కి వెళ్ళింది. అది తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అంతేకాదు కేసీఆర్ సొంత జిల్లా అయిన కరీంనగర్లోనూ గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఏదైతే తన సొంత నియోజకవర్గం ఉందో, ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేసి గెలిచారో కొడంగల్ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో కూడా ఒక పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అంటే చూడండి, నడిపించే నాయకుడు లేకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ హవా తెలంగాణలో ఎలా కొనసాగుతుంది అనేది. ఇక మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి తెలంగాణతోటి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి గతంలో చేసిన వీడియోలో కూడా ఒకసారి నేను చెప్పాను. ఎందుకంటే ఇక్కడే తెలంగాణ గడ్డ మీదే తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. ఎన్టీ రామారావు ఆ పార్టీకి పేరు పెట్టి పార్టీని తెలంగాణ గడ్డ మీదే అనౌన్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించింది అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, అందులోనూ కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ స్థాపించిన, ఇక్కడే ఆ పార్టీకి పేరు పెట్టినా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. పైగా ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీని అనౌన్స్ చేసి 9 నెలల్లో అధికారానికి తీసుకొచ్చారో, అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఎలాంటివంటే, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, అలాగే ఆడపిల్లలకి ఆస్తిలో సగభాగం, అలాగే నాటుసారాన్ని అవాయిడ్ చేయటం, కల్తీ మద్యాన్ని అవాయిడ్ చేయటం, అసలు మద్యపాన నిషేధమే చేయటం లాంటివన్నీ కూడా ఆయన్ని ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజానీకానికి దగ్గర చేశాయి, ఆడపడుచులకి ఇంకా దగ్గర చేశాయని చెప్పాలి. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు. అంటే 95లో ముఖ్యమంత్రి అయ్యారు కదా చంద్రబాబు. అప్పుడు ఆయన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన పెట్టుబడులు పెట్టించడం కానీ, విదేశీ పెట్టుబడుల్ని తెలంగాణకి తీసుకురావటం కానీ, సాఫ్ట్వేర్ని తెలంగాణకు పరిచయం చేయటం కానీ, అంటే హైదరాబాద్ నగరాన్ని ఎన్ని రెట్లు ఎక్కువగా డెవలప్ చేశారు, గత ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబు ఎన్ని రెట్లు ఎక్కువగా డెవలప్ చేశారనేది మనం చూసుకుంటే కనుక ఆయనకి తెలంగాణలో ఎంత ప్రతిష్ట, ఎంత పేరు పెరిగిందనేది మనం గమనించవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే, తెలంగాణలో చంద్రబాబుకి ఎంత అభిమాన గణం ఉంది అని చెప్పడానికి ఉదాహరణ 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆయనకి ఉన్న అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఎవరూ నడిపించలేదు వాళ్ళని, ఎవరూ కూడా డైరెక్ట్ చేయలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళకై వాళ్ళు ముందుకు వచ్చి తెలంగాణలోని హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే అక్కడే కేటీఆర్ ఒక పెద్ద తప్పు చేశారు. వాళ్ళ నిరసన కార్యక్రమాల్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని అవమానకరంగా, హేళనగా మాట్లాడారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సన్నగా నవ్వొస్తోంది అని చెప్పేసి కేటీఆర్ పెట్టిన ట్వీట్ ఎంత డ్యామేజ్ చేసిందో టీఆర్ఎస్ పార్టీకి. అలాగే తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాదు నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిరసనలు చేపడుతున్నప్పుడు వెళ్ళి రాజమండ్రిలో చేపట్టుకోండి, ఇక్కడ కాదు, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయొద్దు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా బీఆర్ఎస్ పార్టీకి తగ్గించుకోలేని డ్యామేజ్ని చేశాయి. సో ఇక అవన్నీ పక్కన పెడితే 2023 ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయకుండా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు జల్లయ్యాయి. అయితే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరూ కూడా ఆ మాటను యాక్సెప్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఓట్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశాన్ని తెలంగాణలో లేకుండా చేద్దామని చూసి బోల్తా పడ్డారు, అది వాళ్ళ ఓటమికి కారణమైందన్నప్పుడు వాళ్ళంతా దాన్ని బొంబార్డ్ చేశారు.
దాన్ని అంతా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు ఆ వ్యాఖ్యల్ని. కానీ ఆ వ్యాఖ్యలు 100% నిజమని నిరూపిస్తున్నాయి ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికలు. సో పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ డైరెక్ట్ చేయకపోయినా కానీ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలాన్ని ఇప్పుడు 20 స్థానాలు గెలుచుకోవటం అనేది మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ ఉన్నాయి కాబట్టి, యాక్టివ్గా ఉన్నాయి, కంటెస్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు గెలుచుకున్నారంటే ఒక రకం. మామూలుగా ఈ పంచాయతీ ఎన్నికలే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి రెఫరెండం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి రెఫరెండం అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఆ పంచాయతీ ఎన్నికల్లో పైచేయి సాధించలేకపోయింది. పైగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా బలం ఉందని నిరూపితమైంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి క్రమక్రమంగా ఎదురు దెబ్బలు తగులుతూనే వస్తున్నాయి. ఇక చూసుకోండి, బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు. హరీష్ రావుకి కేటీఆర్కి పడదు, హరీష్ రావుకి కవితకి పడదు, అలాగే హరీష్ రావుకి సంతోష్ రావుకి పడదు, కేటీఆర్కి సంతోష్ రావుకి పడదు, కవితకి సంతోష్ రావుకి పడదు. ఈ కుమ్ములాటల వల్ల మొత్తం మీద కవిత పార్టీలో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇక హరీష్ రావు విషయం అంటారా, ఆయన ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టను, కేసీఆర్ని వదిలిపెట్టను అని చెప్పేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిన గత్యంతరమైన పరిస్థితులు ఆయనకి ఏర్పడ్డాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు కేటీఆర్ నాయకత్వం మీద కూడా అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఒక్కడే హోల్ అండ్ సోల్గా ముందుకు వెళ్ళి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఆయన ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. చూసుకుంటే ఆ ప్రచారంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు, ఆయన నాయకత్వ లక్షణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా బయటపడ్డాయి. అంతా కూడా కేటీఆర్ వైఫల్యానికి కారణం, అలాగే బీఆర్ఎస్ వైఫల్యానికి కేటీఆరే కారణం అని చెప్పేసి కూడా మాటలు వినిపించాయి. ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే కేసీఆర్కి షాకుల మీద షాకులు అని చెప్పాలనిపిస్తుందా, అనిపించడం లేదా, మీరు కూడా చెప్పండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకి పాల్పడింది. సో ఆ అవినీతి కార్యక్రమాలకి సంబంధించి ఇప్పుడు విచారణలన్నీ కూడా కేసులు తరుముకుంటూ వస్తున్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే, రెండవది కాళేశ్వరం కేసు, మూడవది వచ్చేసి ఈ కార్ రేసింగ్ కేసు, అలాగే స్థలాల ఆక్రమణ, కబ్జాలు, అలాగే బెదిరింపులకు సంబంధించిన కేసులు. అసలు సొంత కూతురు, సొంత అల్లుడు ఫోన్లనే విన్నారు అని చెప్పేసి కేసీఆర్ మీద బావమరిది, అక్క ఫోన్లు, అంటే బావమరిది, చెల్లెల ఫోన్లు విన్నారని కేటీఆర్ మీద కూడా ఆరోపణలు రావటం నిజంగా దురదృష్టకరమైన అంశం. మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టి, బీఆర్ఎస్ను వదిలిపెట్టి కవిత బయటకు వచ్చి ఆ పార్టీ మీదే విమర్శలు ఎక్కుపెడుతూ ఉండటం అనేది విచిత్రమైన వ్యవహారంగా చెప్పుకోవచ్చు. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటకు వచ్చిన కవిత ఎవరి మీద ఆరోపణలు చేయాలి? కాంగ్రెస్ మీద చేయాలి, లేకపోతే బీజేపీ మీద చేయాలి. కానీ కవిత ఎప్పుడూ కూడా బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు చూస్తే కనుక ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికలు ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో వాటిల్లో మొదటి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే రెండవ స్థానానికి బీఆర్ఎస్ పరిమితమైంది. అంటే 2500 మాత్రమే బీఆర్ఎస్ పంచాయతీలను సొంతం చేసుకోగలిగింది. కాంగ్రెస్ చూస్తుంటే దగ్గరగా 6000 వరకు కూడా పంచాయతీలను సొంతం చేసుకోగలిగింది. మిగిలిన వాటిల్లో బీజేపీ అండ్ సిపిఐ, సిపిఎం పంచుకున్నాయి. సో చూస్తే కనుక భవిష్యత్తులో బీజేపీ ఏపీలో మాదిరిగానే తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకుని, తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అక్కడ కనుక వైసీపీ గల్లంతైపోయినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ గల్లంతైపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి టర్మ్లో ఒకవేళ అధికారంలోకి రాకపోయినా బీజేపీ టీడీపీ పార్ట్నర్షిప్లో, రెండవ టర్మ్లో అయినా సరే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి మొదట్లో చంద్రబాబు భావించారట. అంటే 2023 ఎన్నికల్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఒక అధ్యక్షుడిని నియమిద్దాం, పార్టీ క్యాడర్కి అంతా కూడా అండగా ఉండేలాగా ఇన్ఛార్జీలు నియమిద్దాం, జిల్లా ఇన్ఛార్జీలు, అలాగే మండలాల ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమిద్దామని చెప్పేసి చంద్రబాబు అనుకున్నప్పటికీ ఏపీలో పరిస్థితులు చూసిన తర్వాత ఆయన వెనకడుగేశారట. ఎందుకని అంటే ఏపీని ఇంకొక 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయినంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగించింది. మామూలుగానే పునర్నిర్మాణం చేపట్టాలి ఏపీకి అని చెప్పేసి 2014లో అనుకున్నారు. ఎందుకంటే ఒక రాజధాని లేదు, ఒక తీరు తెన్ను లేకుండా అప్పులతో ఏపీని అవతలకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో అలాంటి ఏపీని నిలబెట్టి ముందుకు తీసుకురావాలి అనుకుంటే పునర్నిర్మాణమే
మార్గంగా కనిపించింది ఆనాటి చంద్రబాబుకి, ఆనాటి తెలుగుదేశం పార్టీకి. సో ఒక 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 దశకి ఒక స్థానానికి తీసుకొచ్చాం కదా ఏపీని అనుకున్న టైంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏపీని మరింత దిగజార్చేసింది. మరోసారి నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనని, బీజేపీని కలుపుకొని ఎంత కష్టపడుతుంది ఏపీని నిలబెట్టడానికి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించే అవకాశం కానీ, తీరిక కానీ దొరకడానికి లేకుండా పోయింది. అందుకనే ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాంలే అన్నట్టుగా విడిచిపెట్టారని, అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వరంగా మారిందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోటే జల్లయింది ఇక్కడ తెలంగాణలోని తెలుగుదేశం. అలాగే ఇప్పుడు కూడా జిల్లాల్లో కొన్ని స్థానాల్లో కేవలం ఒక 20 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. సో తెలుగుదేశం పార్టీకి అంత హవా ఏం లేదు, మీరు చెప్తుంది అనుకున్న తప్పు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక నిజంగా మీరు పొరపాటు పడ్డట్టే అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నడిపించకుండానే 20 స్థానాలు వచ్చినాయి అంటే, నడిపిస్తే అంటే నాయకత్వం ఉండి ముందుకు నడిపిస్తే క్యాడర్ని ఇంకెన్ని స్థానాలు వచ్చి ఉండేవో మీరు ఆలోచించుకోవచ్చు. సో ఎవరూ లేకపోబట్టే ఇప్పుడు కేవలం 20 స్థానాలకి పరిమితమైంది. సో ఖచ్చితంగా ఎవరో ఒక నాయకత్వం ఉంటే గనక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిందే. ఎందుకంటే 2014 టైంలో నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే బీఆర్ఎస్లోకి వెళ్ళింది. సో వన్స్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి తెలంగాణలోకి ఎంటర్ అయిందంటే కనుక ఎవరైతే నాయకత్వం అంతా అంటే ఆనాటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని విడిచి బీఆర్ఎస్లోకి అంటే అప్పటి టీఆర్ఎస్లోకి వెళ్ళారో వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే కొంతమంది మేము వచ్చేస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి ఏమవుతుంది ఏంటి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి ఇంకా ఎలాంటి షాకులు తగలబోతున్నాయి, కేసులకు సంబంధించి అవినీతి కేసులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి, కేసీఆర్ ఏమైనా విచారణకి వెళ్తారా, హరీష్ రావు ఒకసారి విచారణకి ఆల్రెడీ అటెండ్ అయ్యి వచ్చారు, మరోసారి అటెండ్ అవ్వాల్సి ఉంటుందా, అలాగే ఆయన్ని విచారించడానికి ఇప్పటికే గవర్నర్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంది కేటీఆర్ని విచారించడానికి, ఇంకొకసారి ఆయనకి విచారణకి వెళ్తారా లేకపోతే ఏం జరగబోతోంది అనే విషయాల మీద తెలియాలంటే వేచి చూడాలి. మొత్తం మీద తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరోసారి జెండాని రెపరెపల ఆడిస్తుందా, జెండాని పాతుతుందా తెలంగాణ గడ్డ మీద, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ.